మీరు అన్నదే. ఎందుకంటే ఎలైట్ పీపుల్ కి బయట ఈ రాజకీయ కోణం చూసే వాళ్ళకి పెద్ద కుంభకోణం కనిపిస్తున్నాయి, కానీ ఒరిజినల్ గా ప్రజలకు ఏం పెద్దగా సంబంధం లేదు ఇది, మిగతా రూరల్ ప్రజలు. కానీ ధరణి విషయంలో మాత్రం సంబంధం ఉన్నది. ధరణి విషయంలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఒక కోణం చూపించారో ఆ కోణం కొంతవరకు కరెక్ట్, అంతవరకు కరెక్ట్ కాదు కానీ కొంతవరకు కరెక్ట్. రెండో కోణం ప్రజలు బాధపడ్డది, ధరణిలో ఎట్లా ఉన్నది, ఏ రకంగా పేరు తప్పబడి, ఏ రకంగా ఎక్స్టెంట్ తప్పబడి, వీటి గురించి ఏం మాట్లాడలేదు. ధరణి విషయంలో ఏజెన్సీ మారిన దాన్ని, విదేశాలకు పోయిన సంగతి, ఇవన్నిటి మాట్లాడాలి. కానీ అది కూడా మన ప్రజలకు డైరెక్ట్ సంబంధం లేని విషయం. ఎవరైతే పెద్ద పెట్టుబడిదారులు లేకపోతే భూమి కుంభకోణం చేసే వాళ్ళకి పనికి వచ్చింది, కానీ సామాన్యుడు జరిగే కష్టాలు ఆయన దాన్ని ధరణిలో మాట్లాడలేదు. భూభారతి అనే పేరు మార్చేసి ధరణిలో అట్లా కష్టాలు అట్లుంటే మళ్ళీ పేదల కష్టాలు పేదగా ఉంటాయి. ఎన్ఐటికి ఇచ్చారు, మంచిది, ఇక్కడ గవర్నమెంట్ సంస్థకు. ధరణి గురించి మాట్లాడకుండా నేను దీనికి వస్తాను. లీగల్ గా నేను ఉన్న నుంచి మాట్లాడుతున్నాను. ఏంటంటే ఒకటి, ఇందులో ప్రొసీజరల్ ఆస్పెక్ట్ లో మాత్రమే లోపాలు ఉన్నాయి స్పష్టంగా. అది కూడా వాళ్ళు పెట్టినవి కూడా అది చెల్లాలంటున్నాను. నేను నుంచి అంటున్నాను. నేను రామూర్తి గారు కూడా, మా ఆచార్య గారు కూడా, నేను వేరే టీవీలో కూడా ఉన్నాం, అప్పుడు కూడా చెప్పాను. ప్రొసీజరల్ ఆస్పెక్ట్ లో జరిగే దాన్ని అవినీతి ఎక్కడ ఉంది అని ప్రశ్నించాల్సి వస్తుంది. ఇవాళ దానికి కట్టుబడి ఉన్నా, ఇవాళ హైకోర్టు కూడా నేను నిన్న ఏ ప్రశ్నలు వేసింది అదే ప్రశ్నలు వేసింది. మీకు ఏదైతే ఎలక్షన్ కోడ్ అంటే ఎలక్షన్ కోడ్ చూసుకోవాల్సింది వీరు కాదు కదా, అవినీతి సంబంధం ఏంది అని వాళ్ళు మన సుందరం వకీల్ అదే చెప్పిండు, ఢిల్లీ నుంచి వచ్చిన హైకోర్టు వకీల్ అని చెప్పి నేను అదే మాట్లాడినా. కానీ సంబంధం ఏముంది? కోడ్ డేట్లు చూసుకుంటే 9 అక్టోబర్ నాడేమో కోడ్ మొదలైంది, 5 నాడే కొన్ని పైసలు ఇచ్చింది కదా, మొదటి పేరు 5 నాడు ఇచ్చింది కదా, తర్వాత 11 అక్టోబర్ ఇచ్చారు. ఎప్పుడు కూడా మనకు బలరాం గారు ప్రొసీజర్ ఆస్పెక్ట్ లో ఏమైతే జరుగుతుంటుందో, ఏం జరిగే క్రమం ఉందో, అది ఎలక్షన్ కోడ్ వచ్చినా కొన్నిసార్లు జీతపత్యాలు ఇవ్వమా, పెన్షన్లు ఇవ్వమా, సంక్షేమ పథకాలు ఆగిపోతాయా, మొత్తం స్తంభించిపోతుంది ఎలక్షన్ కోడ్ అనగానే. అప్పుడు కూడా రైతు బంధుకు పర్మిషన్ తీసుకొని హరీష్ రావు గారు సిద్దిపేటలో చేసిన వ్యాఖ్య వల్ల ఆగిపోయింది తప్ప ఇంకొక రైతు బంధు ఆడడానికి కూడా అప్పుడు అవకాశం లేకుండా 2 వరకు వంచమన్నారు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు, 3 విషయాలు చెప్తున్నారు. ఒకటి, 47 కోట్ల రూపాయలు ఇస్తే 8 కోట్ల రూపాయలు ఫైన్ పడ్డది. ఏదైతే ప్రొసీజర్ ఆస్పెక్ట్ లో వాళ్ళు పంపడానికి వీలైన పద్ధతిలో పంపలేదని అవి కలిపి 55 కోట్లు. రైట్, మంచిది. ఆ 55 కోట్లు 2 సార్లు పంపారు, ఒకసారి కాదు 2 సార్లు మార్చారు. రిసీట్ ఉన్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత మిగతా మొత్తం చెల్లించమని రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు కదా, ఇవాళ అక్కడికి మన అసెంబ్లీ సాక్షి ఒప్పుకున్నారు కదా. 600 కోట్లు ఎక్కడ ఇచ్చినా ఇప్పుడు నాకు అర్థమైతలేదు. ఇప్పుడు రావాల్సిన అమౌంట్ 47 లక్షల ఎయిమ్స్ అంటే దాదాపు 47 కోట్ల రూపాయలు. 42 లక్షల ఎయిమ్స్ అన్నారు, 47 కోట్ల రూపాయలు. 106 రూపాయలకి ఏదో ఉన్నది ఏం, మనకు డాలర్ కన్నా ఎక్కువ అది. కనుక దాన్ని చూసుకుంటే 47 కోట్ల రూపాయలు పంపాల్సింది అన్నాడు. మరి 600 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇక్కడ గతంలో పంపిన 47 కోట్లు మరొక 47 కోట్లు 50% ఇచ్చారు, 50% ఇవ్వలేదు అన్నారు. కనుక 50% 47 కోట్లు అవుతుంది. 600 కోట్లు ఏ లెక్కన అవుతాయి అర్థం కాలేదు. అంటే ఎట్లా చేసి దీన్ని ప్రొసీజర్ ఆస్పెక్ట్ లో ఉన్న దాన్ని తీసుకొచ్చి ఏసీబీకి దానికి తీసుకొచ్చారు. ఇది నిన్ననే చెప్తున్నాను, ఆ సెక్షన్ వర్తించవు, ఏసీబీకి ఇది రాదు. ఇది ప్రజాప్రతినిధిగా పర్మిషన్ తీసుకునేది ఓన్లీ ఏసీబీ చట్టం ప్రకారం, ఏదైతే అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఉంది. కానీ మామూలు నేరాలకు లేదు, అసలు పర్మిషన్ అవసరం లేదు. తీసుకున్నారు. ఎందుకు? ఏసీబీ కేసు పెట్టారని తీసుకున్నారు. కానీ ఇక్కడ ప్రొసీజర్ గా జరిగిన అంశాలను పట్టుకొని అవినీతి జరిగిందంటే అవినీతి విషయం ఎక్కడ వస్తలేదు. హైకోర్టు కూడా అదే అన్నది. నేను మధ్యాహ్నం కూడా ఇలా పొద్దున వేరే టీవీలో కూడా మాట్లాడాను. ఏమనంటే వస్తే రిలీఫ్ వస్తుంది అన్న, జరిగింది. హైకోర్టులో మనం కూర్చొని ఆర్డర్లు రాయలేను, కానీ ఊహించవచ్చు కదా. మనం మోహన్ బాబు లభించింది, అంతకుముందు అల్లు అర్జున్ లభించింది. నేనేమంటున్నానంటే అరెస్ట్ అయిన తర్వాత కూడా అరెస్ట్ మనకు స్కాస్పిక్స్ అని అలవ్ కాకపోవచ్చు, 10 రోజులు రిలీఫ్ దొరికింది, 35 తారీఖు దొరికింది. కాకపోతే ఏం జరిగేదంటే హైకోర్టులో వీళ్ళు వేయకపోతే ఇవాళ మధ్యాహ్నం సాయంత్రం అరెస్ట్ చేసేవాడు, రేపు ఎల్లుండి సెలవులు. ఇప్పుడు పోలీసులు అట్లా చేస్తుంటారు, మా వకీలతో ఆడుకుంటుంటారు పోలీసులు అని. మధ్యాహ్నం చేస్తే 2 రోజులు జైల్లో ఉంటారు, సమస్య ఉండదు అనుకున్నారు. కానీ ఇది తప్పింది. వచ్చే శని ఆదివారం కూడా తప్పింది. అంటే కేటీఆర్ రిలీఫ్ దొరికినందుకు నేను అనట్లేను, కానీ ఈ కేసులో ప్రొసీజర్ ఆస్పెక్ట్ లో జరిగిన లోపాలను తీసుకొచ్చి అవినీతి అని పేరు చెప్తున్నారు. ఇంకొక రంగం కూడా సిద్ధమైంది. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది, దీంట్లో ఇంకొక కోణం కూడా ఉంది బలరాం గారు. ఈడీ కూడా ఎంటర్ అయ్యి ఇవన్నీ అడుగుతుంది. ఏది మన ఆయన అరవింద్ కుమార్ ఇచ్చిన, మన దానా కిషోర్ ఇచ్చిన అది అడుగుతున్నారు. ప్రొసీజర్ దానిలో కంప్లైంట్ ఏమి ఇచ్చారు, వీళ్ళు అక్కడికి పోయిన పైసలు ఏది ఇప్పుడు వచ్చిందా. నేను మొన్న నుంచి అంటున్నాను, కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటేదని అంటున్నాను. ప్రొసీజర్ ఆస్పెక్ట్ లో 8 కోట్ల రూపాయలు ఫైన్ పడి రిజర్వ్ బ్యాంకు తెలవకుండా వీళ్ళు పంపితే ఈ సంవత్సరం ఏం చేస్తున్నట్టు కోర్టు కూడా, మన రిజర్వ్ బ్యాంక్ ఏమో నోటీస్ పంపింది, ఫైన్ ఏమో ఇన్కమ్ ట్యాక్స్ వేసిండ్రు. ఈ 2 కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థలే కదా. మరి కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నట్టు మరి? అంటే ఇప్పుడు దేనికి వచ్చి ఇప్పుడు అడుగుతున్నారు, ఏది ఈడీ సంగతి అడుగుతున్నారు. ఇప్పుడు ఈడీ ఇందులోకి వచ్చింది, ఈడీ కూడా అవకాశం లేదు అంటున్నారు. ఈడీ కూడా తప్పుడు కట్టే అంటారు. ఎందుకంటే నేను యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, ఈడీ ఎందుకు అడిగినా ఈడీ ఎప్పుడు ఇన్వాల్వ్ కావాలి? అవాలా మనీ కానీ లేకపోతే డబ్బులు నెట్ క్యాష్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు చేయాలి. ఇక్కడ అది కాదు, ఒక గవర్నమెంట్ అకౌంట్ నుంచి ఇంకో వాళ్ళకి ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నది,
పడికి పోయింది, అక్కడ రిసీట్ ఇచ్చిండ్రు, మిగతా పైసలు రావాలని వాళ్ళు కోరిండ్రు. కనుక మధ్యాహ్నం డబ్బులు మారింది ఎక్కడ? ఒకటి ఊహించవచ్చు, చంద్రబాబు నాయుడు గారి కేసులో కదా, ఈ తిరిగి సూట్ కేసు కంపెనీల ద్వారా మొత్తం అక్కడికే వచ్చిందా, అది రుజువు చేయాలి. ఖచ్చితంగా ఆ రుజువు అయితే కేటీఆర్ శిక్షార్హుడు అవుతాడు. కానీ ఇదంతా ఏం చేస్తుందంటే పబ్లిక్ ను ఫూల్ చేయడానికి, ఫూల్స్ అంటున్నాను, పబ్లిక్ ను ఏదో గందరగోళం పెట్టేసి అసలు సమస్యలు పక్కకు పోవడానికి అంటున్నాను. నేను నిర్ణయించి అంటున్నాను, మిర్చి ధర పడిపోయింది, ఎనమాముల మార్కెట్ పోయి చూద్దాం, ఎవరైనా పోతున్నారా రైతుల గురించి? అట్లాగే పత్తి ధర పడిపోయింది, పేర్లు కొంటలేరు. అట్లాగే సోయాబీన్ పక్క రాష్ట్రాల నుంచి మన మీదకి వస్తే మన సోయాబీన్ మన మంచి నిర్ణయం తీసుకున్నారు ఏది వ్యవసాయ శాఖ మంత్రి. ఎందుకంటే వెంటనే కొనండి, ఇంకో 25,000 టన్నులకు మేము అనుమతిస్తున్నాము, మంచిది అంటున్నాం. ఇటువంటి పనులు చేసుకుంటూ పోదామా? లేకపోతే అంటే ఇవాళ మహాభారత యుద్ధం గుర్తొస్తుంది నాకు. సమస్య ఎక్కడ అవుతుందంటే పార్టీలు మారగానే, అయితే ఒక్కటి మాత్రం ఇలా మంచి మేలు జరిగే విషయం ఏముందంటే వేరే పార్టీ అధికారంలోకి వస్తే పాతవన్నీ తవ్వుతున్నారు. కొంతవరకు ఇది మంచిదే అంటున్నారు. ఎందుకంటే పాత వాళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు దాచిన వాటిని వీళ్ళు బయట పెడుతున్నారు. ప్రజలకు అసలు సంగతి తెలుస్తున్నది. ఇప్పుడు ఒక్కటి మాత్రం ఏంటంటే ప్రభుత్వాలు మారినాయి కానీ అవినీతి మారదు, ప్రజాపాలన మారదు, అట్లే ఉన్నాయి సమస్యలు. ప్రజల సమస్య ప్రజలకు అట్లే ఉన్నాయి. వీళ్ళు గోల్మాల్ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్, మైండ్ గేమ్ రాజకీయాలు నడుస్తున్నాయి. రెండిట్లా ప్రతి రూపాయి కూడా వేస్ట్ పోవద్దు, ప్రతి రూపాయి కూడా ప్రజాధనం దుర్వినియోగం కావద్దు. రేవంత్ గారితో ఏకీపిస్తున్నాను నేను. కానీ ఇది పద్ధతి కాదు, ఇట్లా లాభం లేదు అంటున్నాను. ధరణిలో కేవలం ఏజెన్సీ మారినంత లాభం లేదు. ఇప్పుడు సమస్యల ధరణిలో భూభారత్ లో పరిష్కారం అవుతాయా అని నేను అడుగుతున్నాను. రైట్, ఓకే సార్. రామ్మోహన్ గారు, ఇంకొక విషయం మీరు చెప్పండి. ఇప్పుడు ఈ దాంట్లో అఫీషియల్ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పి కేటీఆర్ గారు నిన్న అఫీషియల్గానే చూపించారు. అఫీషియల్ ట్రాన్సాక్షన్ లో ఈడీ ప్రస్తావన ఎందుకు ఉండే అవకాశం ఉంది? అక్కడ డబ్బుల ట్రాన్సాక్షన్ చేతులు చేయడం ఏదైనా వ్యక్తుల నుంచి జరిగితే అప్పుడు ఈడీ ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది. ఇది వ్యవస్థ కదా సార్? అదే చెప్తున్నాను కదా, నేను నిర్ణయించాలి అంటున్నాను. ఈడీ ఎందుకు రాలేదంటే కారణం చెప్పాను నేను. ఇవాళ ఈడీ వచ్చింది, రావడం కరెక్ట్ కాదని నేను అంటున్నాను. ఎక్కడ కూడా డబ్బు హవాలా మనీ కానీ లేకపోతే ఇతరత్ర ఏది మనకు చెక్కుల ద్వారా కానీ వేరే వాళ్ళకి పోతే కష్టం. ఇక్కడ అట్లా కాదు కదా, ఒక ప్రభుత్వ శాఖ నుంచి, ప్రభుత్వ సంస్థ నుంచి, బ్యాంకుల ద్వారా ఉన్న అకౌంట్ నుంచి ఇంకో దానికి పోయింది. వాళ్ళు దానికి ఇచ్చారు కదా, రిసీట్ ఇచ్చారు కదా. 47 కోట్ల రూపాయలు ఇంక్లూడింగ్ ఫైన్ తో సహా 55 కోట్ల రూపాయలు ముట్టినాయి. 55తో మిగతా దాన్ని ముట్టాల్సి ఉంది, 47 కోట్ల రూపాయలు ముట్టాల్సి ఉంది అని వాళ్ళు పంపిణీ. ఆ లెటర్ ఎవరు తీసుకుపోయిండ్రు? రేవంత్ రెడ్డి గారి దాకా తీసుకుపోయిందే అక్కడ ప్రతినిధులు కదా. అసలు అంతకుముందు దాకా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి 6 రోజులు తేడానే, 7వ తారీఖున ప్రభుత్వం వస్తే 11, 12 డేట్లు, ఇద్దరు గుర్తుపడతలేదు డేట్లు కనుక పోయి వచ్చిండ్రు. తర్వాత ఇంకా ఇదే ఒక్క మాట సార్, టెక్నికల్ గా మంచి జరిగింది కనుకనే అరవింద్ కుమార్ గారు మళ్ళీ వచ్చే సంవత్సరం ఉన్నది, దగ్గరకు వస్తున్నది, వెంటనే మనం చర్యలు తీసుకోవాలి, 2వ విడత డబ్బులు పంపకపోతే కష్టమైతే మిగతా సగం పంపాలి అని ప్రపోజల్ పెట్టినాక కదా ఇంకా తిరిగి వచ్చింది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం తిరిగి వచ్చింది అంటున్నాను. 2వ విడత అమౌంట్ చెల్లించాల్సి ఉందని అరవింద్ కుమార్ గారు లేకపోయిన తర్వాతనే దానకిషోర్ మళ్ళీ తర్వాత వచ్చిండు, ఆయన తీసేసి దానకిషోర్ తర్వాత వచ్చిండు. అప్పుడు గారు చెప్పింది అంటున్నాను. అందుకని కేవలం ప్రొసీజర్ ఆస్పెక్ట్ లో మాత్రం ల్యాబ్స్ ఉన్నాయి, అందులో కూడా అన్ని చెల్లవు. ఎలక్షన్ కోడ్ దీనికి వర్తించదు. యాజ్ అడ్వకేట్ చెప్తున్నా, పార్టీతో సంబంధం వాళ్ళ చెప్పులో నేను కాలు పెట్టా. ఎస్ సార్, ఓకే. కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు, మీరే చెప్పాలి ఏంటి అసలు. మీరేమో ముఖ్యమంత్రి గారేమో ఒక మాట చెప్పారు, ఇది 600 కోట్లు తీసుకుపోదాం అనుకున్నారు, దాంట్లో నేను 55 కోట్ల దగ్గరే నేను పట్టుకున్నాను కనుక ఆగిపోయిందని చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ చెప్తుంది ఇవాళ 1000 కోట్ల రూపాయల సంపద సృష్టించే ఒక అవకాశం ఉన్న ఈవెంట్ని రద్దు చేయడం ద్వారా సంపద రాకుండా పోయింది, ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోయింది ఇవాళ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వల్ల అని చెప్పని అంటున్నారు. వాళ్ళు ఇప్పుడు అంతకంటే ఏం చెప్తారు? మేము కరెక్టే అనేది అన్నారు కదా బీఆర్ఎస్. మేమేం చేసినా వాళ్ళకి తప్పనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు